యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కేసు ఎలా విత్డ్రా చేసుకుంటారు అభిరామ్ గారు? అందుకు మీరు ఒక మెట్టు దిగాల్సి వస్తుంది. నా కొడుకుల కోసం అభి ఇప్పటికే ఎన్నో మెట్లు దిగాడు లాయర్ గారు. ఎన్నోసార్లు తల వంచాడు. ఇంకా దిగడానికి మెట్లు లేవు. ఉంటే అది ఆఖరి మెట్టై ఉంటుంది. నాన్న, అన్నయ్య తమ్ముడు బయటికి రావాలి. అందుకోసం ఏమైనా చేస్తాను. ఇన్నాళ్ళు చేసింది చాలదా అభి? ఇంకెన్నిసార్లు వాళ్ల కోసం ఓడిపోతావు? ఎన్నిసార్లు నిన్ను నువ్వు కోల్పోతావు? వద్దభి, నీకు ఓ జీవితం ఉంది. నిన్ను నమ్ముకొని భార్య, 3 పిల్లలున్నారు. వాళ్ల గురించి కాస్త ఆలోచించు. మాకేం కాదు మావయ్య. ఇలాంటప్పుడే కదా మేం మీకు తోడుగా ఉండాలి. మీ తోడు మాకు అవసరం లేదు అని మా కొడుకులు అన్నారు కదమ్మా. అన్నంత మాత్రాన మేము దూరంగా వెళ్ళిపోతామమ్మా. వాళ్ళు తప్పు చేశారు కదా అభి, శిక్ష పడి. చిన్నోడు పెద్దోడు తప్పు చేశాడని నీకు ఖచ్చితంగా తెలియదు కదన్నయ్యా. చెయ్యని తప్పుకి ఎందుకు శిక్ష పడాలి? లాయర్ గారు, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. రేపే మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే అభిరామ్ గారు, నేను వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. అభి, వాళ్లను క్షమిస్తున్నంత వరకు వాళ్ళు బాగుపడరు. వాళ్ళు మారడానికి ఇదొక మంచి అవకాశమని నాకనిపిస్తోంది. ఇంక నీ ఇష్టం. అన్నయ్య అఖిల్ మారాల్సింది జైల్లో కాదమ్మా, ఇంట్లో. వసుగారు, అందరికీ భోజనం ఏర్పాట్లు చూడండి. ఆగు హారిక. అభి దగ్గర డబ్బు లేదని ఎగతాళి చేశావు. రేపు మనం రోడ్డును పడితే అప్పుడు ఆదుకునేది కూడా అభిని. అది గుర్తుంచుకో. ఇప్పుడు నేనేం మాట్లాడకపోవడమే మంచిది. ప్లాన్లో ఫస్ట్ పార్ట్ సక్సెస్. మన ముగ్గురి పర్ఫార్మెన్స్ అదుర్స్. ఆ ఇద్దరి అన్నదమ్ముల్ని అరెస్ట్ చేయించి స్టేషన్లో పెట్టించాం. నెక్స్ట్ ఏంటి సార్? వాళ్ళని జైలుకి పంపిద్దామా? కాదు, 3వ వాడిని నా కాలబేరానికి రప్పించుకోవాలి. 3వ వాడేవాడు సార్? అభిరామ్. రేపు వాడు ఖచ్చితంగా నా దగ్గరకు వస్తాడు. నన్ను సాయం అడుగుతాడు. రేపటి వరకు అక్కర్లేదు సార్, ఈరోజే వచ్చారు. ఎవరొచ్చారయ్యా? అభిరామ్ సార్. అభిరామ్ వచ్చాడా? వెంటనే ఇవన్నీ తీసేయండి. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. భాస్కర్, అఖిల్ నా బిడ్డల్లాంటి వాళ్ళు. వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉందండి. త్వరలో భాస్కర్ కూతురు పెళ్లి. మీరు ఇలా కేసు పెడితే వాళ్ళ పరువేం కావాలి? ఆ పెళ్లి ఆగిపోతుంది. నా మాట వినండి ప్లీజ్. ఈ కేసు వాపస్ తీసుకోండి. ఎలా వెనక్కి తీసుకోవాలండి? అయ్యో అభిరామ్,
ఇలా వచ్చావేంటి? ఇప్పుడే మీ అన్నయ్య తమ్ముడు కోసం వీళ్ళని బతిమలాడుకుంటున్నాను. సార్ నమస్తే. మీరెవరో నాకు తెలియదు. నా పేరు అభిరామ్. భాస్కర్ మా అన్నయ్య, అఖిల్ మా తమ్ముడు. వాళ్ళ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కేసు వాపస్ తీసుకోండి. ఎలా వెనక్కి తీసుకుంటామయ్యా? వాళ్ళు మమ్మల్ని చీట్ చేశారు. మీ ప్రాపర్టీని ఫస్ట్ నాకు అమ్మి తర్వాత ఈయనకు అమ్మాలనుకున్నారు. ఫ్రాడ్ చేశారు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది, క్షమించండి, దయచేసి వదిలేయండి. ఎలా వదిలేస్తాం సార్? ఈ విషయం ముందే బయటపడింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ ఆస్తి కోసం మేమిద్దరం గొడవ పడాల్సి వచ్చేది. పాపం, ఆయన మొహం చూసైనా వదిలేయండి అయ్యా. ఇతను చాలా నికార్సైన మనిషి. అన్న చీటరు, తమ్ముడు ఫ్రాడ్. ఈయనని ఎలా నమ్మమంటారు? పోనీ నమ్మాలంటే తనేం చేయాలో చెప్పండి. తన అన్నయ్య తమ్ముడికి పూచికత్తుగా ఉండమంటారా? ఉంటాడు. కావాలంటే నీకెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాడు. అయితే ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టమనండి. ఇతను సంతకాలు పెడితే వాళ్ళిద్దరి మీద పెట్టిన కేసును మేము వాపస్ తీసుకుంటాం. సంతకం పెట్టా అభిరామ్, మీ అన్నయ్య తమ్ముడు వెంటనే బయటకు వస్తారు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అభిరామ్? నీకు మీ అన్నయ్య తమ్ముడన్నా ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. వాళ్ళ కోసం అవసరమైతే నీ ప్రాణాలైనా ఇస్తావు. బూడి సంతకం పెట్టలేవా? మీరేదో చెప్తున్నారు కానీ ఇతనికి తన అన్నయ్య తమ్ముడి మీద పెద్దగా ప్రేమ లేనట్టుంది. ప్రేమ ఉంటే ఇంతసేపు ఆలోచిస్తాడా? వెంటనే సంతకాలు పెట్టేసేవాడు. అభిరామ్, అభిరామ్, ఏంటి సంతకాలు పెట్టకుండా పోతున్నావు? ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావు ఏంటి? మీ అన్నయ్య తమ్ముడు బయటికి రావాలని నీకు లేదా? ఏంటి పిఏ ఇది? అభిరామ్ ఆ ఇద్దరు అన్నదమ్ముల్లా కాదు సార్, కాస్త తెలివైనోడు. మీరు ఆ ఇద్దరిని మోసం చేసినంత ఈజీగా అభిరామ్ని మోసం చేయలేరు సార్. అతను జీనియస్ సార్, ఇంటెలిజెంట్. నోర్మై, నా దగ్గర శాలరీ తీసుకుంటూ అతన్ని పొగుడతావా? చో బూడిపోతుంది, బుర్రంతా కొరవబోయింది. ముందా సెటప్ తీసుకురా. మీరు తాగడానికి తప్ప దేనికి పనికిరారు. ఏమైంది సార్? ఎమ్మెల్యే గారితో మాట్లాడారా? ఏమన్నారు? లాభం లేదు సుబ్బు, ఆ ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. ఏ ఇద్దరు సార్? మా అన్నయ్య తమ్ముడు మీద కేసు పెట్టిన వాళ్ళు. వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర ఉండటం ఏంటి సార్? ముగ్గురు తోడు దొంగలు కావాలనే మా అన్నయ్యని అఖిల్ని ఇరికించారు. అంటే ప్లాన్ ప్రకారం వాళ్ళు ఇదంతా చేశారా సార్? అవును సుబ్బు, నేనంటే ఎమ్మెల్యేకి కోపం. నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా ప్లాన్ చేసినట్టున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంత బలమైన వాళ్ళని మీరు ఎదుర్కోగలరా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టేషన్కి వెళ్దాం పదా. ఎస్ఐ గారు, ఏంటి? ఆకలిగా ఉందండి,
ఏం చేయమంటావు? ఏం చేయడం ఏంటి? తినడానికి ఏమైనా తెప్పించండి. మీరేం అత్తారింటికి రాలేదు అతిథి మర్యాదలు చేయడానికి. అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వచ్చారు. స్టేషన్కి వస్తే మమ్మల్ని పట్టించుకోరా? మాకు వాటర్ ఫుడ్ ఇవ్వరా? రేపు కోర్టులో శిక్ష పడ్డాక జైల్లో కావాల్సినవన్నీ పెడతారు. అంటే అప్పటి వరకు మేము పస్తులుండాలా? మీరేం పట్టించుకోరా? మిమ్మల్ని పట్టించుకోవాల్సింది మీ వాళ్ళు. మీ ఇంటి నుంచి క్యారేజ్ వస్తే తిందురు గాని. రాకపోతే ఏం చేయాలి? 10:30 వరకు చూసి మేమే ఏ రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ బండి నుండి టిఫిన్ తెప్పిస్తాం. వాట్? మేం రోడ్డు మీద అమ్మే ఫుడ్ తినాలా? మా గురించి ఏమనుకుంటున్నారు మీరు? మేము 5 స్టార్ హోటల్లో తినేవాళ్ళం తెలుసా? ఫ్రాడ్ పనులు చేస్తే 5 స్టార్ హోటల్ ఏంటి కర్మ, ఎన్ని స్టార్ హోటల్లో అయినా తినొచ్చు. మీ పాపం పండి ఇప్పుడు చిప్పకూడు తినబోతున్నారు. మర్యాదగా మాట్లాడండి. మేము ఏ ఫ్రాడ్ చేయలేదు. అన్యాయంగా మమ్మల్ని ఇరికించారు. మీ పాపం పండుతుంది రేపు. అరవకకిల్ ఆకలేస్తుందన్నయ్య. కాస్త ఊర్చుకోరా. లంచ్ కూడా తినలేదు. ఇంట్లో అమ్మ వదిన హారిక అత్తయ్య ఏం చేస్తున్నారు? మన కోసం ఏదైనా పంపించాలి కదా. ఆ ఎమ్మెల్యే కూడా మన గురించి మర్చిపోయినట్టున్నాడు. టైంకి గుర్తు చేసావన్నయ్య. ఎస్ఐ గారు, మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. మర్యాదగా మాకు మంచి భోజనం పెట్టండి. ఏంటి బెదిరిస్తున్నావా? మీకు భోజనం పెట్టమని ఎమ్మెల్యే గారు నాకేం చెప్పలేదు. మేం పెట్టింది తినండి. ఎక్కువ మాట్లాడామంటే దెబ్బలు కూడా తినాల్సి వస్తుంది. శుభం, ఈ క్యారేజ్ లోపలికి తీసుకెళ్ళి ఎస్ఐ గారికి చెప్పి మా అన్నయ్యని తమ్ముడిని తినమని చెప్పు. మీరే ఇవ్వచ్చు కదా సార్. నేనిస్తే వాళ్ళు తినరు. అదేంటి సార్, మీరిచ్చిన ఆస్తిని అనుభవిస్తున్నారు, మీరిచ్చిన అన్నం తినరా? ఏం అన్నదమ్ములు సార్. మీ కష్టాన్ని గుర్తించినప్పుడే వాళ్ళు ఈ కష్టాల నుంచి బయటపడతారు. తీసుకెళ్ళి సుబ్బు. నమస్తే సార్. ఎవరయ్యా? వాళ్ళకి క్యారెట్ తీసుకొచ్చాను. సరే ఇవ్వు. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. మంచిది సార్. ఇంత లేట్ ఏంటి? మా గురించి పట్టించుకోరా? ఎంత ఆకలిగా ఉందో తెలుసా? ఆగరాకిల్ కాసేపు. మీరెవరు? మీ ఇంటికి కొత్త పని ఉండయ్యా. హారిక పంపించిందా? తెలుసు. చూసావా అన్నయ్య, నేనంటే తనకి ఎంత ప్రేమో అన్నీ నాకు ఇష్టమైనవి వండి పంపించింది. నా కోసం పావని ఏం పంపించలేదా? మీ ఇద్దరి కోసం పంపించారు సార్. తినండి. అయ్యో, ఒక్క నిమిషం ఆగండి సార్. హారిక నన్ను తలుచుకుంటున్నట్టుందన్నయ్య. అవునండి, మీరంటే ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటున్నట్టున్నారు. కొంచెం నెమ్మదిగా తినండి.
మా పనివాడితో భోజనం పంపించారు. మీ బండి మీద అమ్మే ఫుడ్ తినే గతే మాకు పట్టలేదు. ఆహా, ఎస్ఐ గారు, మా వారితో బావగారితో మాట్లాడాలి. వెళ్ళమ్మా. ఓకే. ఏంటి హారిక? మన లాయర్ చేతులు ఎత్తేసాడు. ఓకే, నువ్వు సంతకం చేసిన పేపర్స్ అపోజిషన్ కి స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా ఉందని చెప్పారు. మన వైపు ఒక్క సాక్ష్యం కూడా లేదంట. ఆ సంతకాలు ఎందుకు పెట్టావు అఖిల్? తెలియక పెట్టానన్నయ్య. ఏం పర్వాలేదు, ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఏదోలా మేనేజ్ చేస్తారు. చాలా థ్యాంక్స్ హారిక. బ్యాడ్ న్యూస్ తీసుకొస్తే థ్యాంక్స్ చెప్తావేంటి అఖిల్? భోజనం పంపించావు కదా, అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. నేను భోజనం పంపించడం ఏంటి? వాళ్ళకి తెలియదులే అమ్మా. ఇంకా మీరే స్వయంగా వండి క్యారేజీ పంపించారని వాళ్ళు అనుకుంటున్నారమ్మా. అంటే ఆ క్యారేజ్ నువ్వు పంపించలేదా హారిక? మరి ఎవరు పంపించారు? మీ తమ్ముడు అభిరామ్. తను తెస్తే మీరు తినరని ఇంకొకరితో పంపించారు. మీరు తింటున్నంతసేపు స్టేషన్ బయటే ఉండి మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు కడుపు నిండా తిన్నాకే ఆయన హ్యాపీగా వెళ్ళిపోయారు. అతను మాకు డిన్నర్ తీసుకురావడం ఏంటి? నువ్వెందుకు తీసుకురాలేదు హారిక? మీ ఆవిడ ఇప్పటికి కూడా నీకు భోజనం తీసుకురాలేదు. ఖాళీ చేతులతో వచ్చి లాయర్ చేతులెత్తేశాడని చెప్తుంది. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ పని మీరు చూసుకోండి. మా గురించి ఆలోచించకుండా ఇంట్లో ఏం చేస్తున్నారు హారిక? మా ప్రయత్నం ఏదో మేము చేస్తున్నాం అఖిల్. నా మీద అరుస్తున్నావేంటి? మాకు డిన్నర్ తీసుకురావాలని కూడా మీకు అనిపించలేదా హారిక? అతనెవరో తీసుకురావాలా? టెన్షన్ లో గుర్తులేదు అఖిల్. అయినా తిన్నావు కదా, ఎందుకు అరుస్తావు? ఇప్పుడు మనకి ఆ ఎమ్మెల్యేనే దిక్కు. నేను ఇంటికి వెళ్తున్నాను. బాయ్. చిచి, దగ్గరలో కూడా ఒకే ఇంటికి ఇన్నిసార్లు అడుకోవడానికి రారు సార్. కానీ మీరు వచ్చారు. అంటే మీతో పాటు నేను కూడా వచ్చాను. గజనీ మహమ్మద్ భారతదేశం మీదకి 18 సార్లు దండెత్తాడంట. ఆఫ్టర్ ఆల్ మనం ఈ ఇంటికి 10 సార్లే వచ్చుంటాం. అయితే ఇంకో 9 సార్లు మనం ఈ ఇంటికి రావాలన్నమాట. అప్పుడే కదా సార్ మీరు ఆ గజనీ మహమ్మద్ రికార్డుని బదులుకొట్టేది. వెదవ తెలివితేటలు వాడకో. మనం ఈ ఇంటికి రావడం ఇదే ఆఖరిసారి. ఇంట్లో వాళ్ళని గిల్లి అభి వాళ్ళతో సంతకాలు పెట్టిస్తే ఈ ఇల్లు ఆస్తులు అన్నీ మనమైపోతాయి. పదా. అమ్మా హారిక, హారిక. అంకుల్ మీరా? రండి. ఏదైనా న్యూస్ తీసుకొచ్చారా? మామూలు న్యూస్ కాదమ్మా, గుడ్ న్యూస్ తెచ్చాను. గాడిద గుడ్డేం కాదు. అంటే మా భాస్కర్ని అఖిల్ని విడిపించుకుని తీసుకొచ్చారా? ఎక్కడ వాళ్ళు? ఇంటి బయట ఉన్నారా? అనయ్య, వదినా, వసే పావని, త్వరగా రండి. పెద్దోడు చిన్నోడు వచ్చారు. మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. ఈవిడేంటయ్యా న్యూస్ ఛానల్స్ నే మించిపోయింది. బ్రేకింగ్ న్యూస్ లో చెప్తుంది. ఈవిడ ఒక్కరు చాలు సార్ మీకు బ్రేకులు పడ్డానికి. నువ్వు నోరు మూయ్. అమ్మా అమ్మా, కాస్త ఆగండి. మీ మేనల్లుడు ఇంకా ఇంటికి రాలేదు, ఇంకా స్టేషన్లోనే ఉన్నారు. మీరెందుకు మా ఇంటికి వచ్చారు? మీ ఇద్దరు అబ్బాయిల్ని ఇంటికి తీసుకురావడానికి. ఆ పని మా అభి చేస్తున్నాడు కదా. ఆయన వల్ల ఏమవుతుంది అత్తయ్య? ఎమ్మెల్యే గారు తలుచుకుంటే తప్ప మా ఆయన బావగారు బయటికి రాలేరు. అభి మనకేమీ చెయ్యలేడంటున్నావా హారిక?
అది కాదు. అబ్బా ఆగండి. ఎమ్మెల్యే గారు ఏదో శుభవార్త తీసుకొచ్చారట, అదేంటో కాస్త వినండి. చెప్పండి. మీ ఇద్దరు అబ్బాయిలు ఎవరికైతే మీ ప్రాపర్టీస్ని అమ్మారో ఆ ఇద్దరిని రాత్రి నేను కన్విన్స్ చేశాను సార్. కన్విన్స్ చేయడం కాదు, కలిసి మందు కొట్టారు.